హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీపై సంచలనం తాజా అప్డేట్ వచ్చింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక జీవితాన్ని నిర్దేశించే కీలకమైన ప్రక్రియ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ లేదా వేతన సవరణ సంఘం పెరుగుతున్న ధరలకు, మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారి జీతభత్యాలను సవరించడానికి ఈ కమిషన్లు ఏర్పాటు చేస్తారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు 11 పీఆర్సీలు అమలయ్యాయి. వాటి స్థానంలో ఉద్యోగులపై వాటి ప్రభావం మరియు 12వ పీఆర్సీ కోసం ఎదురు చూపులపై ఈ సమగ్ర విశ్లేషణ. పీఆర్సీ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? అంటే నిర్వచనం. పీఆర్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లను శాస్త్రీయంగా సమీక్షించి ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరణలు సూచించడానికి ప్రభుత్వం నియమించే ఒక నిపుణుల కమిటీ ప్రక్రియ. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుండి వినతులు స్వీకరించి ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రివైజ్డ్ పే స్కేల్స్‌ను, ఆర్‌పీఎస్‌ను అమలు చేస్తుంది. ముఖ్య ఉద్దేశ్యం నిర్ణీత కాలంలో సాధారణంగా 5 ఏళ్లలో పెరిగిన కరువు భత్యాన్ని డీఏ మూల వేతనంలో డీఏను బేసిక్ పేలో విలీనం చేసి కొత్త బేసిక్ పే నిర్ధారించి డీఏను 0 చేయటమే వేతన సవరణ ముఖ్య ఉద్దేశ్యము. పీఆర్సీలో ఉపయోగించే ముఖ్యమైన పదజాలం బేసిక్ పే, అలవెన్సులు లేకుండా ఉద్యోగికి తప్పనిసరిగా చెల్లించే జీతం. ఇక ఐఆర్, పీఆర్సీ నివేదిక అమలులో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులు నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చే తక్షణ ఆర్థిక ఉపశమనం. ఫిట్‌మెంట్, కొత్త పే స్కేల్స్‌లో ఉద్యోగులను చేర్చేటప్పుడు పాత బేసిక్ పే డీఏలపై ఇచ్చే పెరుగుదల శాతం. సాధారణంగా ఇది ఐఆర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక హెచ్ఆర్ఏ, ఇంటి అద్దె భత్యం, ఉద్యోగి నివసించే ప్రాంతాన్ని బట్టి ఇచ్చే అలవెన్స్. మాస్టర్ స్కేల్స్, వివిధ క్యాడర్ల ఉద్యోగులందరికీ వర్తించేలాగా రూపొందించిన ఒక సమగ్ర వేతన శ్రేణి. నోషనల్ పీరియడ్, పీఆర్సీ అమలు తేదీకి ఆర్థిక ప్రయోజనాలు నగదు రూపంలో చెల్లించే తేదీకి మధ్య ఉన్న కాలం. ఈ కాలంలో రిటైర్ అయిన వారికి ఆర్థిక నష్టం అయితే జరుగుతుంది. ఇక జీతభత్యాల ప్రస్తావన. ఆంధ్రప్రదేశ్ వేతన సవరణ సంఘాల చారిత్రాత్మక చారిత్రక విశ్లేషణ. 1వ పీఆర్సీ నుండి 12వ పీఆర్సీ నిరీక్షణ వరకు ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు, ఆందోళనలు. ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీల ప్రస్థానం 1958-2025. ఫ్రెండ్స్, ఇక్కడ పీఆర్సీ టేబుల్ అయితే గమనించవచ్చు. మనకు లెఫ్ట్ సైడ్‌లో పీఆర్సీ. సో, సెకండ్ కాలమ్ వచ్చేసి అమలు తేదీ. మూడో కాలమ్ కమిటీ ఆర్ కమిషనర్. నాలుగో కాలమ్ ఫిట్‌మెంట్ ఆర్ వెయిటేజ్. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటో పీఆర్సీని సెప్టెంబర్ 1, 1958లో అమలు చేశారనమాట. సో, కాసు బ్రహ్మానందరెడ్డి కమిటీ. సో, కమిటీ కమిషనర్‌గా అయితే వ్యవహరించారీయన. ఫిట్‌మెంట్, సర్వీస్ ఆధారిత వెయిటేజ్ అయితే ఇచ్చారు. ఉద్యోగులకు ఇది లాభదాయకమైనటువంటి పీఆర్సీగా అయితే పరిగణించవచ్చు. ఇక రెండవ పీఆర్సీ అమలు తేదీ వచ్చేసి జూన్ 1, 1969. సో, పీఆర్సీ కమిషనర్‌గా జస్టిస్ ఎన్‌డి కృష్ణారావు గారైతే వ్యవహరించారు. సో, ఇక్కడ కూడా ఫిట్‌మెంట్ ఆర్ వెయిటేజ్ అనేది సర్వీస్ ఆధారిత వెయిటేజే ఇచ్చారు. ఈ పీఆర్సీ కూడా ఉద్యోగులకైతే మేలు చేసిందని చెప్పొచ్చు. ఇక మూడో పీఆర్సీ వచ్చేసి అమలు తేదీ జనవరి 1, 1974. సో, ఇక్కడ కూడా 5% ఫిట్‌మెంట్ అయితే మొదటిసారి ఫిట్‌మెంట్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇక నాలుగో పీఆర్సీని ఈ మేరకు ఏప్రిల్ 1, 1978న అమలు చేశారు. సో, ఇక్కడ కూడా ఫిట్‌మెంట్ వచ్చేసి సర్వీస్ ఆధారిత వెయిటేజ్ ఇచ్చారు. ఇక్కడొచ్చేసి ఈ పీఆర్సీ అనేది పే గ్రేడ్స్‌ని బట్టి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పీఆర్సీలో.
ఇక ఐదవ పీఆర్సీ అమలు తేదీ వచ్చేసి జూలై 1, 1986. సో, పీఆర్సీ కమిషనర్‌గా కె. సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు వ్యవహరించారు. సో, ఇక్కడ ఫిట్‌మెంట్ అనేది 10% ఇచ్చారు. అండ్ హాక్ అనమాట. సో, ఇక్కడ రూ. 75 ఐఆర్ ఎన్టీఆర్ సీనియర్ పెన్షనర్లకు అదనపు ఫిట్‌మెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ లాభదాయకమైతే కనిపించింది. ఇక ఆరవ పీఆర్సీ వచ్చేసి జూలై 1, 1993. సో, ఈ పీఆర్సీ ఆరవ పీఆర్సీ కమిషనర్‌గా శంకర గురుస్వామి ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. సో, ఇక్కడ 10% ఫిట్‌మెంట్ అనేది ఉద్యోగ పెన్షనర్లకు లభించింది. కనీసం అయితే రూ. 100 అప్పట్లో ఇచ్చారు. సో, ఈ పీఆర్సీ వల్ల తొలిసారి మాస్టర్ స్కేల్స్ విధానం అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఏడవ పీఆర్సీ అనేది జూలై 1, 1998లో ఇచ్చారు. అమలు చేశారు. సో, ఈ యొక్క ఏడవ పీఆర్సీ కమిషనర్‌గా ఆర్‌కేఆర్ గోనెల ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. ఈ యొక్క పీఆర్సీలో ఫిట్‌మెంట్ 25%. అలాగే సో, ఈ యొక్క పీఆర్సీ ఆలస్యమయ్యే క్రమంలో ఇచ్చే ఐఆర్ కూడా 11%గా ఇచ్చే ఉన్నారు. సో, ఇక్కడ గమనించినట్లయితే ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ ఎక్కువగా ఉన్నది. ఇదైతే మనము గమనించాలి. సో, తర్వాత అయితే దీని గురించి డిస్కస్ చేద్దాము. ఈ పీఆర్సీ ఉద్యోగులకు సంతృప్తికరంగా అయితే ఉండింది. ఇకపోతే ఎనిమిదవ పీఆర్సీని జూలై 1, 2003లో సి. రంగరాజన్ గారైతే కమిషన్ ఆధ్వర్యంలో అమలు చేయడం జరిగింది. ఇక్కడ 16% ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఐఆర్ వచ్చేసి 8.5% అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పీఆర్సీ కూడా ఉద్యోగులకు మేలు చేసింది. ఇక తొమ్మిదవ పీఆర్సీ వచ్చేసి జూలై 1, 2008న అమలైంది. సో, తొమ్మిదవ పీఆర్సీకి సంబంధించి కమిషన్‌గా సీఎస్ రావు ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. ఇక్కడ ఫిట్‌మెంట్ 39% ఇచ్చారు. ఐఆర్ 37% అయితే ఇచ్చారు. సో, ఈ యొక్క తొమ్మిదో పీఆర్సీ వల్ల 2 దఫాలుగా ఐఆర్ అలాగే మంచి పీఆర్సీ అంటే మంచి ఫిట్‌మెంట్ అనేది లభించిందనమాట. ఇక పదవ పీఆర్సీని జూలై 1, 2013న ఇంప్లిమెంట్ చేశారు. సో, పదో పీఆర్సీ కమిషన్‌గా పీకే అగర్వాల్ ఐఏఎస్ గారు వ్యవహరించారు. సో, ఇక్కడ 43% అత్యధికంగా ఫిట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఐఆర్ 27% ప్రకటించడం జరిగింది. ఈ పీఆర్సీ 11 పీఆర్సీ వల్ల విభజిత ఏపీలో తొలి పీఆర్సీగా అయితే అభివర్ణించవచ్చు. తొలి పీఆర్సీ అన్నమాట. ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరింది గతంలో ఎన్నడూ లేనంతగా. ఇక 11 పీఆర్సీ విషయానికొస్తే ఇక్కడ జూలై 1, 2018 నుంచి 11 పీఆర్సీ ఇంప్లిమెంట్ అమలు అయిందనమాట. సో, 11 పీఆర్సీ కమిషన్‌గా అశుతోష్ మిశ్రా ఐఏఎస్ గారు వ్యవహరించారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొదటిసారిగా చరిత్రలో ఆహ్, ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువ ఇచ్చారనమాట. సో, ఫిట్‌మెంట్ 23% ఇచ్చారు. ఐఆర్ 27% ఉండగా. సో, చరిత్రలో తొలిసారి ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తక్కువ ఇచ్చిన పీఆర్సీ ఇదే. రివర్స్ పీఆర్సీగా అయితే విమర్శలు ఎదుర్కొంటుంది. సో, మరి ఈ విధంగా 11వ పీఆర్సీ అనేది ఒక చేదు అనుభవం. 11వ పీఆర్సీ ఉద్యోగుల పెన్షన్ల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పక్కన పెట్టి, చీఫ్ సెక్రటరీ కమిటీ తన నివేదిక ఆధారంగా అమల్లో ఉన్నటువంటి 27% ఐఆర్ కంటే తక్కువగా 23% ఫిట్‌మెంట్ ఇవ్వటం తీవ్ర వివాదాస్పదమైంది. అంతేకాక 5 ఏళ్ల పీఆర్సీ విధానానికి మంగళం పాడి 10 ఏళ్లకు మార్చాలని చూడటం 'చలో విజయవాడ' వంటి చారిత్రాత్మక ఉద్యమానికి దారితీసింది. పెన్షనర్లకు మేలు చేసే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లను కూడా ఈ పీఆర్సీలోనే దారుణంగా తగ్గించారు. ఇక అత్యంత ముఖ్యమైన 12వ పీఆర్సీ కోసం నిరీక్షణ. ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే, సో, ముందుగా పీఆర్సీ కమిషన్ నియామకంలో జాప్యం. 11 పీఆర్సీ జూలై 1, 2023 నుండి అమలు కావాల్సి ఉన్న ఇప్పటి వరకు కమిషన్ నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేశారు. తక్షణ డిమాండ్ 18 నెలల కాలాతీతం జరిగినందున కమిషన్ నివేదిక వచ్చేలోపు ఉద్యోగ పెన్షనర్లకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉన్న హామీనే.
ఇక పెన్షనర్ల ఆశలు 12వ పీఆర్సీలో కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 135 నెలలకు పరిమితం చేయాలని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లను 10వ పీఆర్సీ లేదా తెలంగాణ తరహాలో పునరుద్ధరించాలని, ఫ్యూనరల్ చార్జెస్ పెంచాలని పెన్షనర్లయితే ఆశిస్తూ ఉన్నారు. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న హక్కులను, ప్రయోజనాలను కాపాడుకుంటూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెరుగైన వేతనాలను సాధించడం ఉద్యోగ పెన్షనర్ల ముందున్న కర్తవ్యం. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పెన్షనర్ల న్యాయమైన ఆకాంక్షలను గౌరవించి తక్షణమే 12వ పీఆర్సీ నియమించి మధ్యంతర భృతి ప్రకటించి వారిలో నెలకొన్నటువంటి ఈ యొక్క అనిశ్చితిని తెరదించాలని అందరూ అయితే ఆశిస్తూ ఉన్నారు.